హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగవా టైలరింగ్ అండ్ టిప్స్. ఈ రోజు వీడియోలో అయితే బ్లౌజ్ కటింగ్ అండి, స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అయితే కట్ చేసి చూద్దాము. బ్లౌజ్ నడుము వచ్చేసి 35, చెస్ట్ 41 ఇంచులు అనమాట. ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వచ్చేసి లైనింగ్ ని మనం ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలండి. ఎడ్జెస్ మనకి ఆపోజిట్ లో ఉండాలి. ఫోల్డింగ్ అయితే మన సైడ్ ఉండేటట్టు చూసుకోండి. అలాగే కింద ఒక లైన్ డ్రా చేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకోండి. ఈ కింది సైడ్ స్ట్రైట్ గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవు అయితే చూద్దామండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి మనం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి, షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఇక్కడ డాట్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్, ఆ డాట్ వరకు అయితే ఇలా కొలుచుకోవాలి. బ్లౌజ్ పొడుగు వచ్చేసి 14 ఇంచులండి. ఈ 14 ఇంచులకి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకొని 15 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే యువతల సైడ్ కూడా 1 ఇంచ్ ఖర్చులకు యాడ్ చేసుకొని 15 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇలా లైన్ డ్రా చేసుకోండి. 1 ఇంచ్ ఖర్చుల కంటే మనకి షోల్డర్ పైన కుట్టుకి అలాగే నడుము ఫోల్డింగ్ వెళ్ళిపోతుంది కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నడుము లూజుని చూద్దామండి. నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ మనకి కాజా పట్టి ఉంది కదా, ఈ కాజా పట్టిని వదిలేసి, అంటే ఈ కాజా పట్టి కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కాజా పట్టి కుట్టు దగ్గర నుంచి అయితే మనము నడుము లూజుని అయితే కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి అయితే ఎప్పుడు కొలవకూడదండి, ఇక్కడ నుంచి అయితే కొలుచుకోవాలి. ఇప్పుడు మనం ఇలా నడుము లూజుని కొలుచుకుందాం. ఇక్కడ నుంచి మనం ఉక్స్ పట్టి ఎండింగ్ వరకు నడుము లూజుని అయితే కొలుచుకోవాలి. చూడండి, అక్కడ వరకు మనకి 35 ఇంచులు వచ్చింది నడుము లూజు. 35 ఇంచుల్లో 4వ భాగాన్ని అయితే మనం ఇక్కడ మెజర్ చేసుకోవాలి. చూడండి, 35 ఇంచుల్లో 4వ భాగాన్ని మనం ఈ టేప్ ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, 35లో 4వ భాగం మధ్యలో ఫోల్డ్ చేస్తే 17.5 వచ్చింది. 17.5కి మళ్ళీ ఒక ఫోల్డింగ్ ఇలా చేస్తే, ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా చేసుకోండి. ఇలా చేస్తే పాతకో 9 ఇంచులు వచ్చింది. పాతకో 9 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే 1 ఇంచ్ బ్యాక్ డాట్ కోసం, 2 ఇంచులు ఖర్చుల కోసం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ విడత అయితే మార్కింగ్ చేసుకోవాలండి. షోల్డర్ విడత ఇది సైజ్ పెద్ద సైజ్ కాబట్టి పాతకో 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ విడత అంటే నెక్ విడత అనమాట. ఈ నెక్ విడత వచ్చేసి పాతకో 3 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది నడుము వచ్చేసి 35 ఇంచులు కాబట్టి ఇంత తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ షోల్డర్ ఈ పట్టి విడత వచ్చేసి 3.5 ఇంచులకు తీసుకోవాలండి. ఎందుకంటే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ ని చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చులు వదులుకొని, ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్ ఉంది కదా, అక్కడికి ఒక మార్కింగ్ 1/2 ఇంచ్ పైకి, ఖర్చుల కోసం ఈ 1/2 ఇంచ్ పైకి అనమాట ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ సెకండ్ మార్కింగ్ దగ్గర నుంచి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ తీయాలన్నమాట. చెస్ట్ లూజ్ అయితే మెజర్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు బ్లౌజ్ అయితే ఈ విధంగా వేసుకొని మనం చెస్ట్ లూజ్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నాం కదా, మన చేతి జాయింట్ ఉంది కదా కింది, అక్కడ నుంచి అక్కడ వరకు ఇలా చెస్ట్ లూజ్ తీసుకుంటే ఇది మనకి 20.5 వచ్చిందండి. 20.5 అంటే మనకి టోటల్ చెస్ట్ లూజ్ వచ్చేసి 41 అనమాట. 20 ఇంచులు నర వచ్చింది కదా, దీంట్లో సగానికి టేప్ ఫోల్డ్ చేసుకుంటే మనకి 10.5 ఇంచులు వచ్చింది. 10.5 ఇంచులకి చెస్ట్ లూజ్ అయితే మార్క్ చేసుకోవాలి. అలాగే 2 ఇంచులు ఖర్చుల కోసం ఈ కింద నడుము దగ్గర మార్కింగ్ ని, చెస్ట్ మార్కింగ్ ని ఇలా కలిపేసుకొని లైన్ డ్రా చేసుకోండి. అలాగే ఇక్కడ మనం షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి కిందికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఆర్మ్ రౌండ్ కోసం. ఇప్పుడు బ్యాక్ నెక్ విడ్త్ లెంత్ అయితే చూసుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు బ్లౌజ్ ని సెంటర్ కి ఫోల్డ్ చేసుకొని ఈ బ్యాక్ కప్పు సైజ్ ఎంత ఉందో దానికి 1/2 ఇంచ్ కింద ఫోల్డింగ్ ఖర్చు వదిలేసి, ఇక్కడ చూపిస్తున్నట్లు కింద 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఇక్కడ రైట్ సమానంగా ఒక మార్కింగ్, 1/2 ఇంచ్ ఖర్చు కోసం పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని దీంట్లో అయితే నెక్ రౌండ్ అయితే డ్రా చేసుకోవాలండి.
ఇక్కడ ఈ కింది సైడ్ నెక్ విడ్త్ అయితే 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ పాతకు 3 ఇంచులు తీసుకున్నాము, కింద అయితే 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ రెండు మార్కింగ్లని కలుపుతూ ఇలా ఒక లైన్ వేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం రౌండ్ నెక్ అయితే కట్ చేసుకోవాలి. నెక్ రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా నెక్ రౌండ్ ని డ్రా చేసేయాలి. చూడండి, ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడ ఈ కార్నర్ దగ్గర నుంచి ఇంచు పావుకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ స్కేల్ తోని మనం ఈ రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ రౌండ్ షేప్ కరెక్ట్ గా రావాలంటే మనం ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ నుంచి 1 ఇంచ్ లోపలికి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ రెండు మార్కింగ్ లోపల ఈ రౌండ్ షేప్ తీసినట్లయితే మనకి రౌండ్ షేప్ పర్ఫెక్ట్ గా వస్తుంది. అలాగే బ్యాక్ ముడతలు కూడా రాకుండా నీట్ గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఆర్మ్ లూజ్ అయితే కొలుచుకుందాం. ఇలా సైజ్ బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ నుంచి ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ హ్యాండ్ పక్క నుంచి కుట్టు దగ్గర నుంచి ఇలా చూసుకోవాలండి. ఆర్మ్ లూజ్ ని అంటే ఇక్కడ మనకి 9.5 వచ్చింది అనమాట. 9.5ని మనం ఇలా డబుల్ చేసుకుంటే 19 ఇంచుల ఆర్మ్ లూజ్ అయితే వచ్చింది. 19 ఇంచుల్లో సగాన్ని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి, అంటే 9.5. ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు కోసం పైన వదిలేసి ఇక్కడ నుంచి 9.5 ఇంచులకైతే మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి, కరెక్ట్ గా 9.5 వచ్చింది. మనం ఎప్పుడన్నా సరే మార్కింగ్ మెజర్మెంట్ తీసినప్పుడు అయితే ఈ మార్కింగ్ దగ్గర నుంచి అయితే తీయకూడదు. మనం కుట్టు ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడ నుంచే మనం కొలుచుకుంటే మనకి కరెక్ట్ గా వస్తుంది అనమాట. ఎప్పుడు కానీ మనం ఈ మార్కింగ్ పై నుంచి కొలుచుకోకూడదు. ఇలా కొలుచుకున్నట్లయితే మనకు ఒక 1/2 ఇంచ్ అయితే తక్కువ వస్తుంది. మనం ఎక్కడి నుంచి అయితే 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి కుట్టి ఇక్కడ నుంచి వస్తుంది కదా, అక్కడ నుంచే ఆర్మ్ రౌండ్ అయితే కొలుచుకోవాలి. ఇప్పుడు మనకి మార్కింగ్స్ మొత్తం కంప్లీట్ అయ్యి కరెక్ట్ గా వచ్చేసాయండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ అండి, అంటే కొంచెం పెద్ద సైజు, అలాగే ఏజ్ కూడా కొంచెం పెద్ద ఆవిడది అనమాట. ఈ పెద్దవాళ్ళకి ఏంటంటే సంకల దగ్గర కొంచెం ఫ్రంట్ కి గానీ బ్యాక్ గానీ ముడతలు వస్తుంటాయి అనమాట. ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే మనకి ముడతలు ఏం రాకుండా, రింగల్స్ గానీ ముడతలు గానీ ఏం రాకుండా చాలా నీట్ గా ఉంటుంది. చూడడానికి కూడా ఎక్కడ ముడతలు రింగల్స్ లేకుండా పర్ఫెక్ట్ గా అద్దినట్లయితే ఉంటుంది అనమాట. మీరు కూడా ఈ కటింగ్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరన్నా మీ దగ్గరికి కస్టమర్స్ కనుక ఫ్రంట్ బ్యాక్ ముడతలు వస్తున్నాయని వస్తే ఇలా అయితే ట్రై చేయండి. మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ ముడతలు వస్తున్నాయని ఎలాంటి వాళ్ళకంటే కొంచెం పెద్ద సైజు ఉన్న బ్లౌజ్ కే మనకి ఆ ప్రాబ్లం అయితే వస్తుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ డాట్ కోసం చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ బ్యాక్ ని అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర సెంటర్ చూసుకొని, అలాగే ఇక్కడ నుంచి మనం నడుము లూజ్ మార్కింగ్ చేసాం కదా, అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకొని సెంటర్ కి ఒక నాచ్ పెట్టుకోవాలి. ఇలా నాచ్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ డాట్ లెంత్ ని కొలుచుకోవాలి. ఇప్పుడు బ్యాక్ డాట్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచులు అండి. 4 ఇంచులు రెడీ, 1/2 ఇంచు ఖర్చు కోసం పోను 4.5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ వీల్ తో ఇలా కనుక రబ్ చేసినట్లయితే మనకి ఇంకో సైడ్ కూడా మార్కింగ్ పడుతుంది. కుట్టుకున్నప్పుడు అయితే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట. మనకి బ్యాక్ అయితే కటింగ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ ని అయితే తీసాము. మనకి ఇది క్రాస్ కటింగ్ కాదు, స్ట్రైట్ కటింగ్ కాబట్టి బ్యాక్ పార్ట్ ని ఇలా స్ట్రైట్ గా వేసుకోవాలి. క్రాస్ కటింగ్ అయితే మనం దీన్ని క్రాస్ లో వేసుకుంటాం కదా, ఇక్కడ స్ట్రైట్ కటింగ్ కాబట్టి కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ని ఇక్కడ మనం ఫ్రంట్ బ్యాక్ తీసాము. మిగిలిన ఈ భాగంలో మనం ఫ్రంట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ ని నీట్ గా పరుచుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, మనం పైన షోల్డర్ దగ్గర ఇలా స్ట్రైట్ గా ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనం బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో ఈ రౌండ్ ఆర్మ్ దగ్గర అక్కడ నుంచి మార్కింగ్ మొత్తం చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం షోల్డర్ విడ్త్ కోసం ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ పక్క నుంచి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం అన్నమాట ఇలా లైన్ డ్రా చేసుకోవాలి.
ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అయితే ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లు పైన 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి చూడండి ఇలా నీట్ గా పరుచుకోవాలన్నమాట. ఇలా చూసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ అయితే కరెక్ట్ గా వస్తుంది. సైజ్ బ్లౌజ్ కి ఎలా అయితే ఉందో అలా వచ్చేస్తుంది. పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని అయితే మార్కింగ్ చేసుకోవాలండి. పైన మనకి ఫోల్డింగ్ లోకి వెళ్తుంది కదా, దాని గురించి అని పైన ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం పరుచుకున్న బ్యాక్ పార్ట్ ని అయితే తీసేసేయాలి. ఫ్రంట్ నెక్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఉక్స్ పట్టి కాజా పట్టి విడత అయితే కొలుచుకోవాలండి. పైన 1/2 ఇంచ్ వదిలేసి మనకి ఇక్కడ క్రాస్ బెల్ట్ జాయింట్ ఉంది కదా, ఈ క్రాస్ బెల్ట్ జాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇది ఎందుకంటే మనకి ఇక్కడ సెంటర్ డాట్ ఉంటుంది కదా, దీనికి ప్లస్ కింద ఖర్చు కోసం 1 ఇంచ్ కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టి ఇప్పుడు ఈ షోల్డర్ ని సెంటర్ కి చేసి ఇలా షోల్డర్ ని సెంటర్ కి ఇలా ఫోల్డ్ చేసేసి ఈ సెంటర్ డాట్ ఉంది కదా, ఈ డాట్ దగ్గరికి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి మనకి కొంచెం టైట్ గా పట్టినా సరే సాగదన్నమాట. 1/2 ఇంచ్ పైన ఖర్చులకు వదిలేసి అక్కడ నుంచి చూడండి 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేసి అక్కడ నుంచి కిందికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కుట్టు దగ్గర కాకుండా 1/2 ఇంచ్ కిందికి ఖర్చు కోసం ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ నెక్ దగ్గర నుంచి యువతల సైడ్ ఒక 1/2 ఇంచ్ క్రాస్ గా, ఇది పెద్ద సైజు కాబట్టి 1/2 ఇంచ్, కొంచెం చిన్న సైజు అయితే 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఖర్చు కోసం అన్నమాట. మనం కాజా పట్టి ఉక్స్ పట్టి కట్టినప్పుడు ఖర్చు వెళ్తుంది కదా. అలాగే ఇలా ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నట్లయితే మనకి మిడిల్ డాట్ అనేది కరెక్ట్ గా సెంటర్ పాయింట్ అయితే వస్తుంది. మనకి ఫ్రంట్ కూడా పట్టేసినట్టు కాకుండా టైట్ గా ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మనం పెంచేది వచ్చేసి ఇక్కడ మాత్రమే పెంచాలి, నెక్ దగ్గర అయితే పెంచడం లేదండి. మనం స్ట్రైట్ లైన్ ఇలా గీసామంటే షోల్డర్ లూజ్ అయిపోతుంది అనమాట. అందుకని ఇక్కడ పెంచకుండా ఇక్కడ నుంచి క్రాస్ గా ఇక్కడ పెంచుకోవాలి కింది సైడ్. ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ ఫ్రంట్ దగ్గర నుంచి ఎంత ఉందో డాట్ ఎక్కడి వరకు అయితే డాట్ ఉందో ఇలా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. సైజ్ బ్లౌజ్ కి 3.5 ఉందండి, 3.5 ఉంది. ఇది 1/2 ఇంచ్ ఖర్చు పోను, ఇది 3.5 వస్తుంది. అంటే పాతకు 4 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఖర్చుతో కలుపుకొని. అలాగే డాట్ విడ్త్ కూడా చూసుకోండి ఎంత ఉందో. డాట్ వచ్చేసి 1.5 వెడల్పు ఉందండి. మనకి 1.5 కలిపి 2.5 ఇంచులకి డాట్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇది 1.5, ఇక్కడ నుంచి ఇది 1.5, మొత్తం 2.5 ఇంచులు. ఇక్కడ డాట్ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ బ్యాక్ ని ఇలా వేసుకొని చూసుకుందాము. ఇప్పుడు క్రాస్ బెల్ట్ విడత అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ లా ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనం బ్యాక్ ఎక్కడ నుంచి తీసుకుని ఇక్కడ నుంచి 2 ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం ఒకసారి ఇలా చూసుకోవాలి. ఇది వచ్చి మనం నడుము లూజ్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవాలి. 3.5 ఇంచులు వచ్చిందండి. ఈ 3.5 ఇంచుల్ని ఈ మార్కింగ్ దగ్గరికి పెట్టేసి ఇక్కడ మనకి పాతకువ 9 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇది మనకి నడుము చుట్టూ 35 ఇంచులు కదా, 35 ఇంచుల్లో 4వ భాగం అనమాట. ఇక్కడ నుంచి ఇది 3.5, మళ్ళీ ఇక్కడ 3.5కి టేప్ పెట్టుకుంటే ఇక్కడ వరకు పాతకువ 9 ఇంచులు, అలాగే 2 ఇంచులు ఖర్చు కోసం. ఇలాగైతే మనకి ఫ్రంట్ బ్యాక్ సమానంగా వస్తాయి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా. కుట్టేటప్పుడు నీట్ గా కరెక్ట్ గా 2 ఇంచులు సైడ్ ఖర్చు వదిలేస్తే 35 ఇంచుల నడుము అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆ బ్యాక్ పార్ట్ అయితే తీసేసి ఇక్కడ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసాం కదా, ఈ 2 మార్కింగ్లు కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ 2 మార్కింగ్లు కలుపుకుంటూ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఇలా లైన్ డ్రా చేసుకొని మనం దీంట్లో ఫ్రంట్ లోతును అయితే తీసేసుకోవాలి. ముందైతే ఈ మార్కింగ్ మనం ఎలాగైతే చేస్తామో ఈ మార్కింగ్ పై నుంచి అయితే ఫ్రంట్ భాగాన్ని కట్ చేసుకోవాలండి.
ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు కనుక బ్లౌజ్ కటింగ్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా చాలా నీట్ గా కుదురుతుందండి. షోల్డర్స్ కూడా పడిపోకుండా, అలాగే ఆర్మ్ టైట్ అయిపోకుండా నీట్ గా ఉంటుంది అనమాట. ఈ విధంగా కనుక కట్ చేసుకున్నట్లయితే. ఇక్కడ చెస్ట్ లూజ్ కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ లోతునైతే తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు పైనుంచి లైట్ గా తీసుకొని ఇక్కడ సెంటర్ కి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్, మన కార్నర్ ఉంది కదా ఈ మార్కింగ్, ఈ కార్నర్ దగ్గరకు వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకొని లైట్ గా దీంట్లో అయితే కలిపేసేయాలి. ఫ్రంట్ లోత్ అయితే కంపల్సరీ తీయాలండి, లేకపోతే బ్లౌజ్ అయితే అస్సలు సెట్ అవ్వదు. ఇలా ఫ్రంట్ లోత్ ని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాట్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా, దానికోసం వచ్చేసి ఈ భాగాన్ని, ఈ ముందు భాగాన్ని సెంటర్ కి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాట్ లెంత్ అయితే మనం ఇప్పుడు 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్ డాట్ కోసం ఇలా మార్కింగ్ చేసాం కదా, వీటి దగ్గర నాచులు పెట్టుకోండి. ఇలా నాచు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీని పొడుగున అయితే చూడాలి. మనం ఇలా సెంటర్ కి ఫోల్డ్ చేసుకొని ఇలా సెంటర్ కి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక ఫోల్డింగ్ వస్తుంది కదా, ఈ ఫోల్డింగ్ పైన అయితే మనం డాట్ లెంత్ ని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని సెంటర్ డాట్ లెంత్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఈ డాట్ లెంత్ వచ్చేసి మనకి 2.5 ఇంచులు ఉందండి. మన కింద ఖర్చులకు వదిలేసి పాతకు 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. పాతకు 3 ఇంచులకి మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మార్కింగ్ చేసేసి మార్కింగ్ వీల్ తో కనుక మనం మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి ఇంకొక సైడ్ కూడా మార్కింగ్ పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక డాట్ వస్తుంది కదా, ఈ డాట్ వచ్చేసి 3.5 ఇంచులు, ఇక్కడ నుంచి ఖర్చులతో కలిపి 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా డాట్స్ మొత్తం మార్కింగ్ చేసిన తర్వాత మనం ఈ మార్కింగ్ వీల్ ని యూజ్ చేసి కొంచెం ఇలా రబ్ చేస్తే మనకి అవతల సైడ్ కూడా ఈ మార్కింగ్ అనేది పడుతుంది. కుట్టేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫాస్ట్ గా కుట్టేయచ్చు అనమాట, మనకు అవతల సైడ్ కూడా మార్కింగ్ ఉంటుంది కాబట్టి. ఫ్రంట్ భాగం కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఈ ఎడ్జెస్ కి ఒక లైన్ అయితే స్ట్రైట్ గా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకొని ఈ ముక్కను అయితే కట్ చేసేయండి, హెచ్చు తగ్గులు లేకుండా నీట్ గా. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ క్రాస్ బెల్ట్ పొడవునైతే కొలుచుకోవాలి. సైజ్ బ్లౌజ్ తీసుకొని ఈ క్రాస్ బెల్ట్ ఇది ఎంత ఉందో చూసుకోవాలి. ఇది వచ్చేసి మనకి 2.5 ఇంచులు ఉందండి. 2.5 ఇంచులు అంటే ఖర్చులతో కలుపుకొని కింద 1/2 ఇంచ్ ఖర్చు, పైన 1/2 ఇంచ్ ఖర్చు కలుపుకొని 3.5 ఇంచుల దగ్గరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి కరెక్ట్ గా 3.5 ఇంచులు, 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకొని 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 9 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి 1/4 ఇంచ్ ఖర్చు కోసం పోతుంది కదా, బుక్స్ పట్టి కాజా పట్టి కట్టినప్పుడు 1/4 ఇంచ్ ఖర్చు కోసం పోతుంది. మామూలుగా మనకి నడుము అయితే 35లో 4వ భాగం, పావు తక్కువ 9 రావాలి. ఇక్కడ 1/4 ఇంచ్ ఖర్చుల కోసం తీసేసి 9 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అలాగే 2 ఇంచులు సైడ్ ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ భాగం వచ్చేసి మనకి, ఈ సైడ్ వచ్చేసి మనం ఇంతకు ముందు బ్యాక్ పెట్టి మార్కింగ్ చేసాం కదా ఫ్రంట్ కి, ఇక్కడ 2 ఇంచులు అయితే వదిలాం కదా, ఖర్చులతో కలుపుకొని 3 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 3.5 తీసుకున్నాము ఖర్చులతోని, ఇక్కడ ఖర్చులతోని 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ లన్నీ ఇలా కలుపుకొని లైన్స్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ 3 ఇంచుల మార్కింగ్ నుంచి ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నాం కదా, ఇలా స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకోవాలి. ఇది 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 3.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ 3.5 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి క్రాస్ లో దీన్ని కలుపుకోవాలన్నమాట.
ఇలా గనక మనం క్రాస్ బెల్ట్ కట్ చేసుకున్నట్లయితే ఈ ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ బెల్ట్ లో కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ క్రాస్ బెల్ట్ ని కట్ చేసేయండి. అంటే క్రాస్ బెల్ట్ కటింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ మిగిలిన ముక్కలోన మనం హ్యాండ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ కూడా ఇలా 4 మడతలు వేసుకోవాలన్నమాట. ఈ ఫోల్డింగ్ వచ్చి మన సైడ్ ఉండాలి, ఈ ఎడ్జెస్ మనకు ఆపోజిట్ లో ఉండాలి. ఇలా ఇప్పుడు మనం ఈ కింది సైడ్ ఒక మార్కింగ్ చేసుకొని ఈ ఖర్చులు అనేవి హెచ్చు తగ్గులు లేకుండా నీట్ గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ హ్యాండ్ లెంత్ అయితే చూడాలి. ఇక్కడ కస్టమర్ నాకు హ్యాండ్ లెంత్ ను 1 ఇంచ్ ప్లస్ చేయమన్నారు, అంటే 1 ఇంచ్ ఎక్కువ పెంచమన్నారు అనమాట. అందుకని 1 ఇంచ్ ని ఇక్కడ ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని అక్కడ నుంచి అయితే మనం కొలుచుకోవాలి. ఆ పెంచిన 1 ఇంచ్ ని ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ లెంత్ ని అయితే ఇలా కొలుచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఇక్కడ నుంచి ఇది కుట్టు ఇక్కడికి ఉంది, ఇక్కడికి పైన 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఇలా లెంత్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా లెంత్ మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లు హ్యాండ్ అయితే ఇలా పరుచుకోండి. ఇక్కడ నేను ఎక్స్ట్రా లెంత్ పెంచాను కాబట్టి కింద ఇంత కనిపిస్తుందండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకవేళ కనుక మీరు సమానంగా తీసుకుంటే గనక ఇంతే వస్తుంది అన్నమాట. అర్థమైంది కదా? 1/2 ఇంచ్ ఖర్చు అనేది వస్తుంది ఎక్స్ట్రా. ఇక్కడ పెంచుకున్నాం కాబట్టి ఇది ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు ఇలా వేసుకొని హ్యాండ్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చంక లూజ్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఈ కుట్టు ఉంది కదా, కుట్టు దగ్గరకు ఒక మార్కింగ్, అలాగే 1/2 ఇంచ్ పైకి ఖర్చుల కోసం ఒక మార్కింగ్. ఇది మనకి ఆర్మ్ లూజ్ అన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ సైజ్ బ్లౌజ్ అయితే తీసేసి ఈ చెస్ట్ ఈ పైన మనం లెంత్ అయితే కొలుచుకున్నాం కదా, ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి. అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తాం కదా, ఆర్మ్ లూజ్, దీన్ని ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే చేతి లూజ్ ని ఆర్మ్ లూజ్ ని ఇలా కలుపుకుంటూ ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా చేసుకోండి. ఇప్పుడు మనకు వచ్చేసి ఆర్మ్ లూజ్ 19 ఇంచులండి. అంటే మనకి ఇక్కడ నుంచి 9.5 ఇంచులు వచ్చింది. అంటే మనకి 9.5 ఇంచులు రావాలి. 9.5 వచ్చింది. మనం కట్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసినట్లయితే కరెక్ట్ గా 9.5 ఇంచులు అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కింగ్ నుంచి లోపలికి 1.5 మార్కింగ్ చేసుకోండి. అలాగే ఈ పైన ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ 2 మార్కింగ్ని ఇలా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా ఆర్మ్ స్కేల్ యూజ్ చేసి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ లైట్ గా ఈ షేప్ అయితే ఇలా ఇచ్చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఆర్మ్ లూజ్ అయితే కొలుచుకుందామండి. చూడండి కరెక్ట్ గా 9.5 వచ్చింది. మనకి 19 ఇంచుల ఆర్మ్ లూజ్ రావాలి కదా, 19 ఇంచుల్లో సగం 9.5 ఇంచులకి కరెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు ఈ హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ సైడ్ జాయింట్లు అయితే వస్తాయండి. ఇది 2 ఇంచుల ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చంక ముక్కలు జాయింట్లు అయితే వస్తాయి. ఇప్పుడు మార్కింగ్ చేసిన ఈ హ్యాండ్ ని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ లూజ్ కి ఒక మార్కింగ్ అంటే నాచు పెట్టుకోవాలి. అలాగే హ్యాండ్ సెంటర్ నాచు ఒకటి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ లోత్ ని మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ ముడతలు రావద్దు అంటే పెద్ద సైజులకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫ్రంట్ అయితే రింగల్స్ వస్తాయి అన్నమాట హ్యాండ్ కి. అలా రాకుండా ఈ ఫ్రంట్ లోత్ ని మనం ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ సెంటర్ మార్కింగ్ నుంచి
ఇంచు పావుకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ సెంటర్ నాచ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇంచు పావుకి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా డౌన్ చేసుకుంటూ ఇక్కడ నుంచి మనం ఇంచు పావుకి మార్కింగ్ చేసాం చూడండి, దాంట్లో కలిపేయాలన్నమాట. ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఎంత ఉందంటే 1 ఇంచ్ ఉంది. అంటే మనం ఫ్రంట్ ముడతలు రాకుండా కట్ చేయాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కంటే. ఈ లోతు అయితే కంపల్సరీ 1 ఇంచ్ తీసుకోవాలి. ఇలా తీసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ ముడతలు రాకుండా అద్దినట్టు అయితే ఉంటుంది అనమాట బ్లౌజు. ఇప్పుడు ఈ మార్కింగ్ పై నుంచి కట్ చేసేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫ్రంట్ తెలియడం కోసం ఒక నాచ్ పెట్టాలి. చూడండి లోతు అయితే తెలుస్తుంది. 1 ఇంచ్ లోతు తీసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఎంత పెద్ద సైజ్ అయినా సరే లోతు మనం ఎక్కువ తీసినట్లయితే ఫ్రంట్ భాగంలో ముడతలు రావు. అలాగే హ్యాండ్ కి ముడతలు రావు, మన ఫ్రంట్ కూడా ముడతలు రాకుండా నీట్ గా ఉంటుంది. బ్లౌజ్ కటింగ్ మొత్తం చూసారు కదండి. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.